హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మార్నింగ్ ఇక్కడ వ్యూ ఎక్కడి నుంచి అంటే మేము మా సిస్టర్ పిన్ని కూతురు ఎంగేజ్మెంట్ కోసమని ఒక విలేజ్కి వెళ్ళామన్నమాట. సో మార్నింగ్ 5:30కే విలేజ్లో ఎంతైనా చాలా ప్రశాంతంగా బాగుంటుంది కదా. ఎండాకాలం కాబట్టి నైట్ అందరం పైన పడుకున్నాము. సో చాలా చల్లగా ఉండింది. మార్నింగ్ 5:30కే ఈ వ్యూ అంతా కూడా చాలా ప్లెజెంట్గా బాగుందన్నమాట. యాక్చువల్గా ఈరోజు నైటే మేము మళ్ళీ కూర్గ్ రిటర్న్ వెళ్ళాలి. నైట్ 8:30 బస్కి అయితే బుక్ చేసుకున్నాము. కానీ ఇంకా ఎంగేజ్మెంట్ ఉంది కదా అని ఇక్కడ విలేజ్కి అయితే వచ్చినాము. ఆఫ్టర్నూన్ వరకు ఇక్కడ చూసుకొని ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి నైట్కి అంతా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ సపరేట్గా వ్లాగ్ అయితే షూట్ చేయలేదు, అక్కడక్కడ జస్ట్ ర్యాండమ్గా తీసుకున్న క్లిప్సే అనమాట. మార్నింగ్ అయితే ఫస్ట్ వంటలు చేయడానికి అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో పెళ్ళికొడుకు వాళ్ళు 12 ఆ టైంకి వస్తారు. వాళ్ళు వచ్చాక లంచ్ చేసేసి ఆ తర్వాత నుంచి ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫంక్షన్ అయితే టెంపుల్లో అనమాట. ఇదేంటంటే ఇంటి పక్కన ప్లేస్ ఉంది, ఇక్కడే వంటలు అన్నీ చేయటం ఇంకా తినడం అంతా ఇక్కడే అనమాట. సో పెద్దగా రావడం అయితే కొంచెం తక్కువ అయింది. కానీ చిన్నప్పుడు హాలిడేస్ ఉంటాయి కదా, సమ్మర్ హాలిడేస్కి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మళ్ళీ ఇక్కడికి ఈ 2 విలేజెస్కి అయితే చిన్నప్పుడు ఎక్కువ వచ్చేవాళ్ళం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పెళ్లి కూతురికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ కట్టుకునే శారీ ఉంటుంది కదా, అది బ్లౌజ్ అయితే ఐరన్ లేదని ఇక్కడ ఐరన్ చేసి పెట్టి ఇంకా బ్యాంగిల్స్ కావాల్సినవన్నీ అయితే తీసి ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాము. ఆ తర్వాత ఇంటి దగ్గరే టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి నేను తను ఇద్దరం వచ్చినాము. ఇక్కడ దేవుడి దగ్గర ప్రసాదం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళడానికి. మా మమ్మీకి ఒక సిస్టర్ ఒక బ్రదర్. ఈరోజు మేము వచ్చింది మా మమ్మీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఊరు, పిన్ని వాళ్ళ ఊరు అనమాట. అండ్ నాకైతే అక్కడ 4 మెంబర్స్ అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఈరోజు వచ్చేసి 3rd అమ్మాయిది ఎంగేజ్మెంట్. ఇంట్లో ఈ కజ్జికాయలు అయితే చేసినారు, పూర్ణం కజ్జికాయలు. సో దేవుడి దగ్గర ఇంకా అవే పెట్టి దండం పెట్టుకొని వెళ్దామని వచ్చినాము. కానీ టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉందన్నమాట. సో అందుకు ఇంకా బయటే పెట్టేసి బయట నుంచి దండం పెట్టుకొని వెళ్ళినాము. ఈ శివాలయం వచ్చేసి రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు వాళ్ళ ఊర్లో. ఒక 2 years అలా అయి ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి శివుడు పక్కన అమ్మవారు కూడా ఉంటారు. ఆఫ్టర్నూన్ అయితే ఇంకా పెళ్లి కూతురికి రెడీ చేసేసి ఆ తర్వాత నేను కూడా రెడీ అయ్యి లంచ్ చేయడానికి అయితే వచ్చాము. తీసే టైంకి ఎండలు అయితే మండిపోతున్నాయి. అసలు అంత ఎండకి వాటర్ తప్ప ఏమీ పోవట్లేదు. నేను తిందామని కరేపాకు రైస్, వైట్ రైస్ పెట్టించుకున్నాను. కానీ ఈ ఎండలకి అసలు ఆకలి వేయట్లేదు, అన్నం కూడా తినాలనిపించట్లేదు. ఓన్లీ కరేపాకు రైస్, కొంచెం కర్డ్ రైస్ తిన్నాను అనమాట, అంతే. సో అప్పటికి పెళ్ళికొడుకు వాళ్ళు కూడా అందరూ వచ్చేసినారు, బంధువులు. ఇంకా లంచ్ చేయడం అయిపోయాక ఆఫ్టర్నూన్ నుంచి ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది 3 o'clock ఆ టైంకి. నేను వ్లాగ్ కూడా పెద్దగా షూట్ చేయలేదు, అన్ని చోట్ల కంఫర్టబుల్ ఉండం కదా షూట్ చేయడానికి. సో ఇవేంటంటే ర్యాండమ్గా అక్కడక్కడ వేరే వాళ్ళు తీసిన క్లిప్స్ అనమాట. సో మీకు అందుకే కెమెరా స్టెబిలిటీ ఉండిండదు, షేక్ అవుతూ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఆఫ్టర్నూన్ 3 o'clockకి ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. కానీ స్టార్ట్ అయినాక ఇంకా ఎక్కువ టైం అయితే నేను ఉండలేకపోయినాను. మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళి రెడీ అవ్వాలని త్వరగా వచ్చేసిన అనమాట. అప్పటికి ఫంక్షన్ ఇంకా అయిపోలేదు. సో నేను మా డాడీ ఇంకా రిటర్న్ వెళ్ళాలి, మళ్ళీ బ్యాగ్స్ సర్దుకునే అదంతా పని ఉంటుంది కదా అనేసి ఫస్ట్ పైకి వెళ్ళి ఫోటో దిగేసి ఇంకా తర్వాత వెంటనే స్టార్ట్ అయినాము. ఎంత ఎండలు ఉన్నాయంటే బైక్ మీద మేము ఇంటికి వచ్చేలోపు నాకు అక్కడే చుక్కలు కనిపించినాయి మధ్యలో ఆ వేడికి. ఆ రోజునైతే మళ్ళీ బయలుదేరి రిటర్న్ వచ్చేసాము. కానీ ఆ జర్నీ వ్లాగ్ అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదు. హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే మళ్ళీ ఇప్పుడు కూర్గ్ రిటర్న్ వచ్చేసాము. వీడియో చేస్తున్నాయి ఇక్కడ. సో మేమైతే మళ్ళీ ఇప్పుడు కూర్గ్ రిటర్న్ వచ్చేసాము. వచ్చి 2 days అవుతుంది. ఇంకా ఇప్పటి వరకు ఇంకా కొన్ని ప్యాక్ చేసేవి అవన్నీ ఉన్నాయి. సో ఎస్టర్డే ఒక వీడియో అయితే అప్లోడ్ చేసేసాను. ఇంకా ఇప్పుడు ఊరి దగ్గర నుంచి తెచ్చుకున్నవన్నీ సర్దాల్సినవి ఉన్నాయన్నమాట. నేనైతే ఇప్పుడు ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు చాలా డిఫరెన్స్ ఉంది. 34 అలా ఉందన్నమాట. మాకైతే ఇంట్లో చాలా చల్లగా ఉంది. మ్యాక్సిమం 34, నంద్యాలలో 44 అనమాట మ్యాక్సిమం. సో ఇంకా పాపం ఇంట్లో వాళ్ళంతా ఎండలకి ఎట్లా ఉంటున్నారో కానీ మేమిద్దరం అయితే ఇంక ఇక్కడికి వచ్చేసాము. ఇప్పుడు 30 degrees ఉంది. ఇప్పుడు టైం 12 o'clock అవుతుంది. సో ఇంటి దగ్గర నుంచి చాలా తెచ్చుకున్నాము. అక్కడ నుంచి ఇక్కడికి క్యారీ చేయాలి కాబట్టి ఇంకా చాలా వరకు తెచ్చుకోలేదు. మా అత్త తీసుకెళ్ళని చాలా చెప్తుంటుంది అనమాట. సో అందులోంచి నేనైతే కొన్ని తెచ్చుకున్నాను. ఒక బ్యాగ్ నిండా ఇంటి నుంచి సామాన్లు, ఇంకో దాంట్లో బట్టలు అయితే తెచ్చుకున్నాము. ఫస్ట్ వచ్చేసి ఇది చింతపండు, చెట్టు నుంచి తెంచి కాయలు దంచి చేస్తారు కదా, అదే అన్నమాట ఇది.
ఇది వచ్చేసి రొట్టె పిండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవేంటంటే వడియాలన్నమాట, మసాలా వడియాలు, ఆ కూర మసాలా వడియాలన్నమాట. నేను వడియాలు అవి కూడా ఇక్కడ పెట్టను, అక్కడ అత్తమ్మ చేసినవి మా అమ్మ పెట్టినవి అవే తెచ్చుకుంటూ ఉంటాను. ఇంక ఇది వచ్చేసి కొబ్బరి పొడి అనమాట. మేము యాక్చువల్గా ఫంక్షన్కి తెప్పించుకున్నవి చాలా వరకు మిగిలిపోయినాయి. కొబ్బరి, కారం, ధనియా పౌడరు, మసాలాస్ చాలా ఉన్నాయన్నమాట. మా అత్తమ్మ అవన్నీ కూడా తీసుకెళ్ళమన్నారు. మళ్ళీ అవన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి కదా, మోసుకొని రావడం వెయిట్, కొంచెం సౌండ్ తగ్గించు, అన్నీ మోసుకొని రావడం ఎందుకని చాలా వరకు నేను తెచ్చుకోలేదన్నమాట. తెచ్చుకోవాలి అంటే చాలా ఉన్నాయి. సో ఇక్కడ దొరికేవి అవైతే తెచ్చుకోలేదు, ఇక్కడ దొరకనివి ఏవైతే ఉంటాయో అవైతే తెచ్చుకున్నాను అక్కడ నుంచి. ఇవి వచ్చేసి శనగలు, నల్ల శనగలు ఉంటాయి కదా అవి అనమాట. ఇది వచ్చేసి నన్నారి బాటిల్ అనమాట. సో ఈ ఎండాకాలంలో నన్నారి కొంచెం వేడి తగ్గిస్తుంది కదా, బాటిల్ ఎక్కడ లీక్ అవుతుందని మొత్తం ఇట్లా కవర్స్ వేసి ప్యాక్ చేసి పెట్టినాము. యాక్చువల్గా నన్నారి ఒరిజినల్ దొరుకుతుంది కదా, అది మా డాడీ తీసుకొస్తారనమాట. అది ఒక 1 లీటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నాము. ఇవన్నీ చూపిస్తున్నాను కదా, మధ్యలో మా హస్బెండ్ బయటికి వెళ్ళి ఇప్పుడే అంత జంక్ తెచ్చుకున్నారనమాట. హెల్తీ స్నాక్స్ చాలా తెచ్చినాను, అయినా కానీ తినబుద్ధి అవుతుందని అంత జంక్ తెచ్చుకున్నారు ఇప్పుడే బయటికి వెళ్ళి. అండ్ ఫ్రూట్స్, ఇది వచ్చేసి ధనియా పౌడర్ అనమాట. ఫంక్షన్కి తెచ్చుకున్న వాటిలో ఇంత పెద్ద ప్యాకెట్ ఒకటి మిగిలిపోయింది. సో ఆ ప్యాకెట్ అత్తమ్మ పెట్టినారు, కానీ అంత పెద్ద ప్యాకెట్ ఎందుకు, ప్లేస్ సరిపోదని జస్ట్ అందులో ఒక హాఫ్ తెచ్చుకున్నా అనమాట. ఇంకా ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్, నల్లిత్తనాలు ఉంటాయి కదా అవన్నమాట. మా హస్బెండ్ ఫేవరెట్ ఇవి ఒక 1/2 kg తీసుకున్నాము. ఇంకా ఇందులో వచ్చేసి జామకాయలు, మా చెట్టుకు కాసినాయి అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టుకి కాసిన జామకాయలు అనమాట. నాకు జామకాయలు చాలా ఇష్టం. సో కంప్లీట్గా పండిపోలేదు, ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి. సో ఒక 2-3 days ఇక్కడ పెట్టేస్తే పండిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇవి వచ్చేసి ఉప్పు శనగలు, స్వీట్గా ఉంటాయి కదా, శనగలతో చేస్తారు అవి. అండ్ ఇవి వచ్చేసి గ్రౌండ్ నట్స్. ఈ గ్రౌండ్ నట్స్ ఏంటంటే ఇవన్నీ ఈ 3 ప్రోడక్ట్స్ మనకి ఇక్కడ పప్పుల బట్టి దగ్గర దొరుకుతాయి అన్నమాట. ఇవేంటంటే ఓన్లీ డ్రై రోస్ట్ చేస్తారనమాట, ఇసుకలో వేసి అట్లా డ్రై రోస్ట్ చేసి దాని మీద కొంచెం సాల్ట్ యాడ్ చేస్తారు. టేస్ట్ చాలా బాగుంటాయి అండ్ హెల్తీ కూడా కదా. సో ఇవి ఇంకా దీని నిండా అయితే మొత్తం ఇవి కారం చుట్టలు మా అమ్మ చేసిందనమాట. సో కారం చుట్టలు కూడా తెచ్చుకున్నాను. ఎక్కువగా తినను, కానీ ఈవినింగ్ ఏవి లేనప్పుడు ఆకలి వేస్తున్నప్పుడు అప్పుడప్పుడు తింటా అనమాట. సో ఈవినింగ్ స్నాకింగ్కి బాగుంటాయి. దీని నిండా కారం చుట్టలు ఉన్నాయి. ఈ బాక్స్లో వచ్చేసి పూతరేకులు, గురుమూర్తి స్వీట్స్ అని అక్కడ పూతరేకులు చాలా బాగుంటాయి అనమాట, ప్యూర్ ఘీతో చేస్తారు. అవి వచ్చేసి ఇంత పెద్ద బాక్స్లో వచ్చినాయి. అంత పెద్ద బాక్స్ బ్యాగ్లో స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది అనేసి మా అత్తమ్మ తీసి ఇట్లా ఒక బాక్స్లో వేసి ఇచ్చినారనమాట. ఆల్రెడీ మేము అన్నీ తినేసినాము, ఒక 2 ఉన్నాయి. సో పూతరేకులు నా ఫేవరెట్, ఇక్కడ అస్సలు దొరకవు. సో అందుకే అక్కడ నుంచి తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి గోంగూర అనమాట. మాకు ఇక్కడ గోంగూర దొరకదు కాబట్టి నేను గోంగూర అక్కడే క్లీన్ చేసి కొంచెం ఆయిల్లో ఉప్పు పసుపు వేసి కొంచెం ఫ్రై చేసి ఇట్లా మనం బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పప్పు లేదా చట్నీ చేసినప్పుడు దానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. గోంగూర పికిల్ అనమాట. మా అమ్మ గోంగూర నిల్వ పచ్చడి చేస్తుంది. సో అన్ని కవర్స్లో ఉన్నాయి, ఇంకా నేనైతే ఓపెన్ చేసి చూపించట్లేదు. కొంచెం ఆయిల్ మనం తక్కువ ఇట్లా క్యారీ చేయాలి కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ వేసి చేయించుకున్నాను. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మనం ఆయిల్ కొంచెం ఇందులో హీట్ చేసి యాడ్ చేయొచ్చు అనమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 months వరకు ఉంటుంది. ఇది వచ్చేసి కుడుముల పిండి. ఇది అప్పుడప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను కుడుములు చేస్తుంటాను. సో దానికోసం అని పిండి కూడా నేను అక్కడే పట్టించుకొని తెచ్చుకున్నాను అనమాట. జొన్నలు ఇంకా కందిపప్పు 2 కలిపి పిండి అయితే ఇట్లా పట్టిస్తారు మిల్లుకిస్తే. అండ్ ఇది వచ్చేసి పులిహోర పేస్ట్ అనమాట. సో పులిహోర మా అమ్మ యాక్చువల్గా పౌడర్ చేస్తుంది. ఇదేంటంటే పులిహోర పేస్ట్ కూడా మనము ప్రిపేర్ చేసి కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో నేను ఆయిల్ కొంచెం తీసేసి ఇక్కడికి తెచ్చుకున్నాను, ఎందుకంటే జర్నీలో ఆయిల్ లీక్ అవుతుంది కదా. ఇది కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడైనా మనం అన్నం చేసుకున్నప్పుడు అందులో కలుపుకోవచ్చు అనమాట. సో ఇంకా తెచ్చుకోవాలంటే చాలా ఉన్నాయి.
ఇక్కడ మాకు నిమ్మకాయలు చాలా కాస్ట్లీ కదా, అత్తమ్మ ఒక కవర్లో వేసి పెట్టినారనమాట. నిమ్మకాయలు, అల్లం, కారం పొడి ఇవన్నీ ఇంకా నేనే బ్యాగ్లో ప్లేస్ సరిపోదు, అంటే ఎక్కువ వెయిట్ మేము అంత దూరం నుంచి క్యారీ చేయాలి కదా, సో అందుకు ఇంకా మిగతావన్నీ అక్కడే పెట్టేసి ఇక్కడ ఎక్కువగా దొరకని ఒక్కటి తెచ్చుకున్నాను అనమాట. సో ఇక్కడికి వచ్చాక కొంచెం కూల్గా ఉంది, సో కొంచెం చల్లగా ఉంది. ఇంకా ఇవన్నీ అయితే ఫస్ట్ సర్ది పెట్టుకోవాలి. ఇంకా ఇప్పటి నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇన్ని డేస్ ఓటీటీలో వచ్చిన మూవీస్ అన్నీ మిస్ అయిపోయినా అనమాట. అక్కడ కొంచెం బిజీగా ఉంటాయి కాబట్టి మూవీస్ అన్నీ చూడలేను. ఇప్పుడు వచ్చినాక అన్నీ డైలీ ఒక మూవీ అయితే చూడాలి. ఇందాకే ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే చూసినాము. సో అనుకున్నంత ఏం లేదు మూవీ, నాకైతే అంతగా నచ్చలేదు కూడా. వాళ్ళు ఇచ్చినంత హైప్ జస్ట్ అంతే, నాకు చాలా బోరింగ్గా అనిపించింది అనమాట. ఇంకా ప్రేమలు, ఇంకా కొన్ని మూవీ, ఇంకోటి ఓం భీమ్ బుష్ చూసినాము, అది కూడా బాగానే ఉంది. కామెడీ స్టోరీ బాగానే ఉంది ఓం భీమ్ బుష్ కూడా. ఇంకా ప్రేమలు పర్వాలేదు, వచ్చి చెప్పొచ్చు కదా, కెమెరా ముందు చెప్పొచ్చు కదా, వెనకాల మాట్లాడుకుంటే. ప్రేమలు చూడాల, ఇంకా ప్రేమలు, భీమా, ఇంకా ఇట్లాంటి మూవీస్ ఉన్నాయి. డైలీ ఒకటి చూడాలి. ఇంకా ఇప్పటి నుంచి వీడియోస్ కూడా అన్ని డైలీనే అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.